ఓకే. దట్ కమింగ్ that we discuss. నెక్స్ట్ పార్ట్. యాక్చువల్లీ నిన్న మనము జాయింట్స్ గురించి బేసిక్ పార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ జాయింట్స్? జాయింట్స్ తర్వాత ఒక 4 టేబుల్స్ నీకు గుర్తుంటే మనము రిఫర్ చేసాం. ఒక 4 టేబుల్స్ యాడ్ చేసాం. బేసిక్‌గా నీకు ఒకసారి ఐడియా ఉంటే ఇది నీకు షేర్ చేశాను ఈ డాక్యుమెంట్. సో చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్‌గా ఈజీగా అర్థమవుతది. అందుకని నీకు షేర్ చేశా. ఓకే. నిన్న మనము ప్రాక్టీస్ కోసం నిన్నేం చేసాం గుర్తుందా? మనం ఏం చేసాము 4 టేబుల్స్ క్రియేట్ చేసాం. దాంట్లో డేటా ఇన్సర్ట్ చేసాం. తర్వాత బేసిక్ జాయిన్ కండిషన్ చేసాం. డేటా ఫెచ్ చేసాం. అంతే కదా! అది ఏ టేబుల్స్ గుర్తున్నాయా? గుర్తున్నాయి. ఎంప్లాయీ ఐడి, ఇన్వెంటరీ, ఇన్వెంటరీ, సేల్, డిపార్ట్‌మెంటా? కస్టమర్. ఈ 4 టేబుల్స్ క్రియేట్ చేసాము. ఈ ఎంప్లాయీకి సేల్ ఎంప్లాయీ ఐడికి రిలేషన్ ఏర్పాటు చేసాం. అది రిఫరెన్స్ ద్వారా. తర్వాత ఇన్వెంటరీకి, సేల్‌కి రిఫరెన్స్ పెట్టాం. కస్టమర్స్‌కి కస్టమర్ ఐడి ద్వారా రిఫరెన్స్ పెట్టాం. అంతే కదా! సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టు ఓకే. ఏ డేటాబేస్ నాకు గుర్తుందా? సేల్స్ డేటాబేస్. సేల్స్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్‌గా ఇప్పుడు నేను ఒక లాజిక్ అడుగుతాను. జాయిన్ రాస్తున్నాం కదా! జాయిన్ రాసేటప్పుడు ఏ టేబుల్ చూద్దాం? ఫస్ట్ సేల్ టేబుల్, ఇన్వెంటరీ టేబుల్ ని జాయిన్ చేద్దాం. ఇది రిఫరెన్స్ ఉంది కదా! నువ్వు అది ఆ రిఫరెన్స్ టేబుల్ కూడా ఒకసారి చూపించమంటావా? గుర్తొస్తుంది. రిఫరెన్స్ టేబుల్ సేలే కదా అన్నిటికి రిఫరెన్స్ టేబుల్. అన్నిటికి రిఫరెన్స్ టేబుల్ సేలే. చూపించిన అది కూడా నీకు? ఇది పక్కన ఉంది. ఇది ఇప్పుడు అది లేదు. నేనేం చేద్దామంటే ఆ స్క్రిప్ట్ మనకి హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది ఏ టేబుల్ స్క్రిప్ట్ ఇది? క్రియేట్ సేల్స్ ఇది. డేటాబేస్ వచ్చింది. డేటాబేస్ పెట్టేసాను. ఓకే. సారీ. గుడ్. నేను ఇంకో టేబుల్ లెవెల్‌లో చూస్తున్నాను. ఓకే. సేల్స్ కాదు మనం సేల్ అని పెట్టాం డిఫరెన్షియేషన్ కోసం. ఇప్పుడు ఇలా స్క్రిప్ట్ అవుట్ చేసుకోవడం ప్రతిదీ స్క్రిప్ట్ అవుట్ చేసుకో. ఎందుకంటే ఒక్కోసారి SQL సర్వర్ ఇంటర్నల్‌గా రాసిన దాన్ని బట్టి కూడా మనకు కొన్ని స్క్రిప్ట్‌లు యాడ్ అవుతుంటాయి. అలవాటు అవుతది. ఓకేనా? ఇప్పుడు ఇన్ని మనం నోట్ చేసుకోవాల్సిన పెద్దగా అవసరం లేదు. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ కోసం. ఓకే. ఇప్పుడు ఇది ఉంది. క్రియేటబుల్ ఇయన్నీ మనం యాడ్ చేసాం. తర్వాత ట్రస్టెడ్ ఇండెక్స్ పెట్టాము. ఇదంతా ఓకే. ఇక్కడ చూడు. ఫారెన్ కీ రిలేషన్ అంటే రిఫరెన్సెస్. దేంతో పెట్టింది? కస్టమర్ టేబుల్. ఓకే. ఐడి మీద. ఐడి కాలమ్ మీద సేల్ టేబుల్‌కి కస్టమర్ టేబుల్‌తో రిలేషన్ ఉంది. ఇప్పుడు ఇన్వెంటరీకి ఎలాగా? సేల్ టేబుల్‌లో ఇన్వెంటరీకి ఇన్వెంటరీ ఐడి మీద మనకి రిలేషన్ ఉంది. అంతే కదా! అంటే ఇన్వెంటరీ ఐడి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇన్వెంటరీ ఐడి మనకి రిఫరెన్సెస్. ఓకే. అసలు ఈ రెండిట్లో డేటా ఏముందో చూద్దాం అసలు. అది చూడాలి కదా! అప్పుడు నీకు ఒక డిఫరెన్సెస్ ఐడియా అవుతుంది. ఇన్వెంటరీలో చూద్దాం. రెండిట్లో ఒకేసారి పెట్టి చూసారు. అంటే ఫస్ట్ ఏంటంటే సేల్ టేబుల్‌లో ఏముంది? ఇన్వెంటరీ టేబుల్‌లో ఏముంది? రికార్డ్స్. దాన్ని బట్టి మనకి డిఫరెన్షియేషన్ తెలుసుద్ది కదా! ఇప్పుడు జాయిన్ చేస్తాము. ఈ టేబుల్‌లో ఏమేమి వస్తున్నాయి? అలా డిఫరెన్షియేషన్ తెలియాలి కదా! ఓకే. ఇప్పుడు దీంట్లో సేల్ టేబుల్‌లో 2 రికార్డ్స్ ఉన్నాయి. సేల్ 1, సేల్ 2 అందుట్లో సేల్ డేటు, సేల్ క్వాంటిటీ, సేల్ యూనిట్ ప్రైస్ ఇదంతా నిన్న మనం ఇన్సర్ట్ చేసినయే. ఓకే. ఇన్వెంటరీలో 3 కాలమ్స్ ఉన్నాయి. అందుట్లో 3 రోస్ ఉన్నాయి. 101, 100, 101, 102. 103 పెట్టాను. 2 లేదు. ఓకే. దాంట్లో ఏముంది? ఇన్వెంటరీ నేమ్, ఇన్వెంటరీ డిస్క్రిప్షన్. ఓకేనా? అంటే ఇది 2 కాలమ్స్ ఉన్నాయి. ఇది 2 రోస్ ఉన్నాయి. దీంట్లో 3 రోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? జాయిన్ కండిషన్ ప్రకారం నువ్వు చెప్పే నాకు కొరీ మొత్తం. సెలెక్ట్
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ స్టార్ అనుకున్న తర్వాత రిక్వైర్డ్ కాలమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. సెలెక్ట్ స్టార్ తర్వాత ఫ్రమ్ సేల్ ఆ, ఎస్ అంటే ఇది అలియాస్. ఎస్, నువ్వు ఇలా పెట్టేసుకుంటే ఇలా పెట్టేసుకున్నా ఓకే. తర్వాత నువ్వు అన్ని సేల్ అని రాసుకోవాలి. యా అది అలియాస్ పెట్టుకున్నావు అనుకో ఇంకా ఎస్ అన్నట్టు. ఓకే. జాయిన్ ఎస్. ఓకే. జాయిన్ ఇన్వెంటరీ ఆన్ ఓకే. నేను ఇన్వెంటరీకి అలియాస్ వద్దంటావా? ఇన్వెంటరీ ఐ ఇన్వెంటరీ ఐ పెట్టుకోకపోతే ఏం చేద్దాం? పెట్టుకోకపోతే ఏమైతే తెలిసిద్దని అంతే. ఎస్. ఆన్ ఎస్ డాట్ దేనికి రిఫరెన్స్ ఉంది? యా ఆ? ఎస్ డాట్ ఇన్వెంటరీ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐ డాట్ ఇన్వెంటరీ ఐడి. అది ఎందుకంటే దాంతో రిఫరెన్స్ ఉంది కాబట్టి. యా ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఉట్టి జాయినే పెట్టాం. అవును అది ఏం చేస్తుంది? ఇన్నర్ జాయినా, ఫుల్ జాయినా, లెఫ్ట్ అవుటర్ జాయినా, రైట్ అవుటర్ జాయినా, క్రాస్ జాయినా, ఏ జాయినా మనకు తెలియదు. చూద్దాం అసలు ఏం చేస్తుందో చూద్దాం. ఏమొచ్చింది? మొత్తం వచ్చినాయి. మొత్తం వచ్చింది. కానీ ఒకటి అబ్జర్వ్ చేసావా? 2 రికార్డ్స్ వచ్చాయి. అంటే సేల్లో 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇన్వెంటరీలో ఇన్వెంటరీలో 4 రికార్డ్స్ ఉన్నాయా? ఇన్వెంటరీలో 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. 3 ఉన్నాయి. ఓకే. ఇక్కడ 100, 101 ఉంది. మరి 103 రికార్డ్ ఇన్వెంటరీలో ఉంది కదా. బట్ సేల్లో లేదు అది. అది చూడు. ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఇన్వెంటరీ 100, 101. ఇక్కడ ఇన్వెంటరీ 100, 101. కానీ 103 ఇన్వెంటరీలో ఉంది, సేల్లో లేదు. అందుకనే ఈ 2 జాయిన్ చేసినప్పుడు ఏ డేటా వస్తుంది? రెండిట్లో ఏముందో అదే వస్తుంది. కామన్ ముందు వస్తుంది. అది కామన్ ఉందా వస్తుంది. ఓకే. ఇప్పుడు జాయిన్ టైప్స్ చెప్పుకున్నాం. ఇక్కడే ఇన్నర్ జాయిన్ అని పెడతా. ఏమవుతుందో చూడు. ఏమవుతుంది? ఇన్నర్ జాయిన్ 1 2 ఓన్లీ సేల్లో ఉన్నాయి వచ్చినాయి. సేల్ సేమ్ అంటే జాయిన్ పెట్టినా ఇన్నర్ జాయిన్ పెట్టినా ఒకటేనా? యా ఒకటే. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఇప్పుడు దాకా జాయిన్ అనే పెడుతున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్నర్ జాయిన్ అనే మీనింగ్. ఓకే. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? ఇంకా నీకు డిస్క్రిప్టివ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలని నీకు రికార్డు కూడా పెట్టా. ఇంకోటి నేను ప్రతిదీ రికార్డ్ షేర్ చేస్తూ ఉంటాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్ లో పెట్టిన అన్ని స్టోర్ చేసి పెట్టుకో. నేను అది సింపుల్ గా ఉన్నాయే షేర్ చేస్తా. ప్రతిదీ నేను షేర్ చేయను. ఆల్రెడీ ఇంతకు ముందు సీక్వెల్ పెట్టాను. ఒకవేళ నీ దగ్గర లేకపోయినా మళ్ళీ చెప్పు, నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఆ సీక్వెల్ పార్ట్ చూస్తే ఆల్రెడీ ప్రతిదీ నీకు ఎగ్జాంపుల్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్ అంతా నువ్వు ఫాలో అయితే నువ్వు స్క్రిప్ట్ మీద బాగా నాలెడ్జ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మన ఇన్నర్ జాయిన్ చూడు. ఇన్నర్ జాయిన్ అడిగాను, సింపుల్ గా ఇచ్చాడు చూడు. రిటర్న్స్ ద మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ టేబుల్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ కండిషన్. ఒక కండిషన్ వదిలేసి రిటర్న్స్ మ్యాచింగ్ రోస్. ఇది హైలైట్. మ్యాచింగ్ 2 టేబుల్లో మ్యాచింగ్ అంటే ఇన్వెంటరీలో, సేల్లో మ్యాచింగ్ అయినవి మాత్రమే వస్తాయి. మ్యాచింగ్ కాకుండా ఇన్వెంటరీలో సెపరేట్ గా ఉన్నది రాలేదు కదా. ఇప్పుడు 103 ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి? 103 సెపరేట్ గా ఉంది, సేల్ లో మ్యాచ్ అవ్వాల. అందుకని అది కామన్ కాదు కాబట్టి రాలా. అదే కనుక సేల్ ఐడి వేరేది ఉండి ఇన్వెంటరీతో కలవలేదు అనుకో అది రాదు. అంటే ఈ రెండిటికి మ్యాచింగ్ రూల్స్ మాత్రమే వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ అంటే సేల్లో ఇప్పుడు ఇన్వెంటరీలో 103 ఉంది కదా బ్రో. ఇన్వెంటరీలో 103. ఓకే. సేల్లో ఇప్పుడు 103 కాకుండా వేరేది ఇన్సెర్ట్ చేయలేము అనుకుంటా కదా. చేయొచ్చా? అర్థం వేరేది ఇన్సెర్ట్ చేయటం అంటే అర్థం కాలే. వేరే 104, 105 చేస్తే చేయొచ్చు. చేయొచ్చు. అది సేల్కి ఎందుకు వచ్చిందో కూడా డిస్కస్ చేద్దాం ఫర్దర్. ఓకే. ఇప్పుడు నేను చెప్తాను. ఇన్నర్ జాయిన్ మనం డిస్కస్ చేసాం. ఇన్నర్ జాయిన్ అన్న నార్మల్ గా జాయిన్ పెట్టిన సేల్ మ్యాచింగ్ రోస్ అంతేనా? మ్యాచింగ్ సింపుల్ గా రాస్తాం అంతే. షార్ట్ కట్ ఏదన్నా మనము సింగిల్ లైన్ లో గుర్తుంచుకుంటే బాగా గుర్తుంటుంది. అందుకని ఇప్పుడు ఫుల్ జాయిన్ అంటే ఏంటి ఇక్కడే మనం తెలుసుకుందాం. ఫుల్ జాయిన్ అంటే ఏంటి అని మనం రాసుకోవడం ఎందుకు, ఇక్కడే మనం పెడితే ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ అయితే ఇంకా బాగుంటుంది కదా మనకి. ఫుల్ జాయిన్ పెడదాం.
ఫుల్ జాయిన్ ఈ రెండు రికార్డ్స్ ఏమేమి ఉందో నీకు ఐడియా ఉంది కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా. 100, 101 ఇన్వెంటరీ ఐడి 12, ఇక్కడేమో 100, 100, 101, 103 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3 రికార్డ్స్, 2 రికార్డ్స్. ఫుల్ జాయిన్ పెడుతున్నా. ఇది ఏం చేస్తుందో చూద్దాం, అప్పుడు దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఏమొచ్చినాయి? మొత్తం 3 రికార్డులు వచ్చినాయి. 3 రికార్డులు వచ్చినాయి. మరి సేల్ లేని కాలమ్స్ ని గురించి ఇది ఏం చేస్తుంది? నల్లు పెడుతుంది. నల్లు పెడుతుంది. అంటే ఇక్కడ చూసావా కాన్సెప్ట్? సేల్ లో 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 రికార్డ్స్ ఇచ్చేసింది. ఇన్వెంటరీ 3 రికార్డ్స్ ఉన్నాయి. సెకండ్ నీ 2 నీకు కలిపి కుడితే నీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఇక్కడ చూడు, సేల్ లో ఏముంది? 2 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 2 రికార్డ్స్ నీకు క్లియర్ గా ఇక్కడ దాకా వచ్చేసింది. ఇక్కడ దాకా సేల్ యూనిట్ ప్రైస్ ఇక్కడ దాకా వచ్చేసింది. ఇది జాయిన్ చేశాం కాబట్టి 100, 101 ఈ 2 కూడా ఇక్కడ యాడ్ అయిపోయినాయి. సో ఇక్కడ వరకు ప్రాబ్లం రాలా. మనకి ఇన్నర్ జాయిన్ అంటే ఇదే మ్యాచింగ్ రోస్ కాబట్టి. కానీ ఇక్కడ ఫుల్ జాయిన్ పెట్టాం కాబట్టి ఈ 2 టేబుల్లో ఉన్నాయి కంప్లీట్ గా తీసుకొచ్చాయి. ఇప్పుడు సేల్ లో ఉన్నది, ఇన్వెంటరీలో ఉన్నాయి, నాకు మ్యాచింగ్ రోసే కాదు, ఏముంటే అది మొత్తం తీసుకొచ్చాయి అని చెప్పి అది అప్పుడు చెప్పింది. అప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు సేల్ లో 2 రికార్డ్స్ ఉన్నాయి, ఇన్వెంటరీలో 3 ఉన్నాయి. ఆ 3 ఇక్కడికి వచ్చేసింది. కానీ దాని తగ్గ మరి ఇక్కడ ఏం లేవు కాబట్టి నల్లు ఇచ్చేస్తుంది. సో ఇక నేను మ్యాచింగ్ తో సంబంధం లేదు. ఈ టేబుల్లో కంప్లీట్ గా డేటా తెచ్చాయి. ఇక్కడ మ్యాచింగ్ సంబంధం లేదు. మొత్తం ఆ 2 టేబుల్లో మొత్తం. ఇప్పుడు దీంట్లో 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకో, దీంట్లో 11 రికార్డ్స్ ఉన్నాయి అనుకో, ఆ 10 రికార్డ్స్ తో పాటు ఇది కూడా ఇంకోటి యాడ్ చేసి 11 రికార్డ్స్ తెచ్చేస్తాయి. ఒకవేళ దీంట్లో తక్కువ ఉంది అనుకో, ఆ ప్లేసెస్ లో నల్లు వస్తుంది. సో నువ్వు ఏం చేయాలంటే ఇదే ప్రాక్టీస్ చేయాలి. నాకు ఈ రోజు నేను ఎండ్ ఆఫ్ ద సెషన్ అయిపోయిన తర్వాత నీకు జస్ట్ ప్రాక్టీస్ ఇస్తాను. సో నువ్వు అది ప్రాక్టీస్ చేసి నీకు ఇంకా రియల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, తర్వాత ఫుల్ జాయిన్ ఒకసారి చూపిస్తా. వాడు నీకు అందుకని నీకు ఆ రికార్డ్ షీట్ పంపించాను నేను. ఫుల్ జాయిన్ చూడు, ఇన్వెంటరీలో సేల్లో మొత్తం తెచ్చే, మ్యాచింగే కాదు. ఇన్వెంటరీలో ఏమున్నా, సేల్లో ఏమున్నా అన్ని వచ్చేయాలి నాకు. ఇప్పుడు అన్ని వచ్చేసింది కదా. ఇందాక ఇన్వెంటరీలో 3rd కాలం రాలా, 103, ఎందుకంటే మ్యాచ్ అవ్వలేదు కాబట్టి రాలా. ఇక్కడ అలాగే సంబంధం లేదు, ఎన్ని ఉంటే అన్ని వచ్చేయాలి. ఇది గుర్తుంచుకోవాలి. అందుకని ఫుల్ జాయిన్. ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ కాన్సెప్ట్ ఫుల్ అంటే సింపుల్ గా రాసుకున్నాం. అప్పుడు ఇంకా ఫుల్ అంటే ఇక ఇక్కడ మ్యాచింగ్ తొక్క కాదు, ఇక అంతా మొత్తం బోత్ టేబుల్స్, ఫుల్ బూత్ టేబుల్ వాల్యూస్ అండి, ఫుల్ బోత్ టేబుల్ రికార్డ్స్. తర్వాత లెఫ్ట్ అవుటర్ జాయిన్. కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటది. నార్మల్ గా ఎక్కువ జాయిన్ అనే పెట్టి రాస్తాం. బాగా డెవలపర్ వాడికి లెఫ్ట్ టేబుల్ లోనే స్పెసిఫిక్ గా ఏమైనా కావాలి, మిస్ అవ్వకూడదు అనుకుంటే వేరే యూజ్ చేస్తాడు. నాకు మొత్తం రికార్డ్స్ కావాలి, 2 టేబుల్ మిస్ అవ్వకూడదు అనుకుంటేనే అలా స్పెసిఫిక్ గా పెడతాడు. నార్మల్ గా ఎక్కువ జాయిన్స్ వాడతాం. ఓకే, జాయిన్ అని పెట్టేస్తాం. అది జాయిన్ అంటే ఏంటి? ఇన్నర్ జాయిన్ లెక్క. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫుల్ పెట్టాం, అయిపోయింది. ఫుల్ తీసి ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ పెడదాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ 2 మాత్రం గుర్తుంచుకో, ఈ 2 టేబుల్లో డేటా గుర్తుంచుకో, అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటున్నాం అంటే లెఫ్ట్ సైడ్ ఏ టేబుల్ ఉంది? సేల్ ఉంది. రైట్ సైడ్ ఇన్వెంటరీ ఉంది. ఓకే, అది గుర్తుంచుకో. ఏమైంది? లెఫ్ట్ సైడ్ టేబుల్ వరకు వచ్చింది. అంటే లెఫ్ట్ సైడ్ టేబుల్ కంబైన్డ్ విత్ ఇన్వెంటరీలో కంబైన్డ్ వాల్యూ. ఓకే, ఇన్వెంటరీలో కంబైన్డ్. ఓకే, ఇప్పుడు ఇదే ప్లేస్ లో నేను ఇందాక జాయిన్ పెట్టినా, ఇన్నర్ జాయిన్ పెట్టినా ఏం రిజల్ట్ వచ్చింది? ఇన్నర్ జాయిన్ పెట్టినా సేమ్ వచ్చింది. కానీ డిఫరెన్స్ ఏంటి?
లెఫ్ట్ అనగానే నేమింగ్ లోనే ఉంది. లెఫ్ట్ అంటే ఏంటి? లెఫ్ట్ టేబుల్ బేస్ మనకి. లెఫ్ట్ టేబుల్‌లో ప్రిఫర్‌గా తీసుకో. లెఫ్ట్ టేబుల్‌లో ఏమున్నాయో అన్ని రికార్డ్స్ తెచ్చేసేయి. కంబైన్డ్ విత్ ఇన్వెంటరీలో సేల్‌లో 2 కలిపినీలా. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను. ఒక ఈ ఈ పిక్చర్ ఉంది కదా! చూపిస్తే నీకు ఇంకా క్లారిటీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నా. ఇదిగో లెఫ్ట్ ఔటర్ జాయిన్ చూడు. ఇక్కడ ఏమైంది? ఈడు ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏ టేబుల్ తీసుకున్నాడు చెప్పు? దీంట్లో ఇన్వెంటరీ తీసుకున్నాడు. ఇన్వెంటరీ తీసుకున్నాడు. ఓకేనా? అందుకని ఇన్వెంటరీ లెఫ్ట్ కాల్ టేబుల్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూసావా? మ్యాచింగ్ రోస్ ప్లస్ ఇన్వెంటరీ టేబుల్. అంటే మ్యాచింగ్ రోస్ ప్లస్ లెఫ్ట్ టేబుల్. ఓకేనా? ఇన్నర్ జాయిన్ అంటే మ్యాచింగ్ రోస్. లెఫ్ట్ జాయిన్ అంటే మ్యాచింగ్ రోస్ ప్లస్ లెఫ్ట్ టేబుల్. ఇంకా రైట్ జాయిన్ అంటే అర్థం చేసుకోవాలి. మ్యాచింగ్ రోస్ ప్లస్ రైట్ టేబుల్. అదే ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను కదా లెఫ్ట్ అవుట్ జాయిన్ అంటే. ఓకే. దీన్ని సింపుల్ గా మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? లెఫ్ట్ టేబుల్ రికార్డ్స్ ప్లస్ మ్యాచింగ్ రోస్ విత్ మ్యాచింగ్ రికార్డ్స్. మ్యాచింగ్ రోస్ విత్ రైట్ టేబుల్. మ్యాచింగ్ అంటేనే అర్థమైపోతుంది. ఏంటి? ఓకే. మ్యాచింగ్ అంటేనే అర్థమైపోతుంది అంటున్నాను. అవునవును. సరే ఇంకా రాసుకుంటే ఏముందిలే, జస్ట్ ఎగ్జాంపుల్ మన అర్థం కాదని రాసుకుంటున్నాం. అంతేనా? లెఫ్ట్ ఇన్నర్ జాయిన్ అంటే మ్యాచింగ్ రూల్స్, లెఫ్ట్ ఔటర్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్ రికార్డ్స్ విత్ మ్యాచింగ్ రూల్స్ విత్ రైట్. ఓకే. దీనికి ఆపోజిట్ కంప్లీట్ ఆపోజిట్ రైట్ ఔటర్ జాయిన్, అంతే కదా? అది కూడా చూద్దాం. ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా ఏ టేబుల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? రైట్ అంటున్నాం. ఇప్పుడు రైట్ ఏది? ఇన్వెంటరీ. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ రావచ్చు? నీ ఎగ్జంప్షన్ ప్లస్. ఎందుకంటే రైట్ టేబుల్ రికార్డ్స్ ప్లస్ మ్యాచింగ్ రో విత్ లెఫ్ట్ టేబుల్. 3 వస్తాయి. అంటే 3 రావాలి. ఎందుకంటే ఇన్వెంటరీలో 3 ఉన్నాయి. దాంతో మ్యాచ్ అయిన ఏమన్నా ఉంటే అది సేల్ లో రావాలి. చూద్దాం అసలు. సో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. చూసావా? అంటే ఇది కాన్సన్ట్రేషన్ ఏం చేసింది? ఇన్వెంటరీ రికార్డ్స్ రైట్ సైడ్ అన్నాం కాబట్టి ఇన్వెంటరీలో ఉన్నాయి అన్ని వచ్చేయాలి. ప్లస్ దాంతో మ్యాచ్ అయిన టేబుల్స్ లెఫ్ట్ సైడ్. రికార్డ్స్ లేకపోతే నల్ వచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ సింపుల్ గా రాసుకుంటున్నావు అబ్బా. ఇది నీకు కావాలంటే నీకు మళ్ళీ చాట్ లో పెడతాను. సింపుల్ గా మన గుర్తుంటదని. రైట్ ఔటర్ జాయిన్ సేమ్ రైట్ టేబుల్ రికార్డ్స్ విత్ మ్యాచింగ్ రోస్ లెఫ్ట్ టేబుల్ విత్ లెఫ్ట్ టేబుల్. ఓకే. ఈ క్రాస్ జాయిన్ ఇవన్నీ వస్తున్నాయి ఎక్కువ వాడడం. ఓకే. ఈ మెయిన్ గా ఈ 4 టేబుల్ గుర్తుంచుకో. ఓకే. 4 జాయిన్స్. సో ఈ పార్ట్ వరకు మనము జాయిన్స్ సింటాక్స్ ఎలా రాయాలి, ప్లస్ ప్రతి ఒక టేబుల్స్ ఎలా క్రియేట్ చేసి దానికి రెఫరెన్స్ ఎలా చేయాలి, ప్లస్ రెఫరెన్స్ చేసిన వాల్యూస్ ని మనం ఏం చేసాం, ప్రతి టైప్ జాయిన్స్ లో ప్రతి టైప్ తో మనం ఒకసారి వ్యాలిడేట్ చేసాం, అంతే కదా? సో వాట్ ఈస్ ఇన్నర్ జాయిన్ అంటే జాయిన్. ఇప్పుడు నార్మల్ గా నిన్న కూడా నీకు ఒక ప్రాక్టీస్ ఇస్తే నేనేం చేయమన్నాను? జాయిన్ రాయమన్నాను. నువ్వేం చేసావు? నాకు జాయిన్ చేసి చూపించావు. అంటే ఇక్కడ నువ్వేం రాసావు? జాయిన్ అని పెట్టావు, కానీ అది ఏ జాయిన్ చెప్పాలి. ఏ జాయిన్ చెప్పకపోతే ఏం జరుగుతుంది? అది ఇన్నర్ జాయిన్, అంతే కదా? చూసావు కదా? సో అంటే రోజు నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది ఇన్నర్ జాయిన్ అని తెలియదు. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? 2 టేబుల్లో మ్యాచింగ్ రోస్. ఫుల్ జాయిన్ అంటే మొత్తం అసలు మ్యాచింగే కాదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని కావాలి నాకు, అంతే మొత్తం అన్నమాట. ఇంకా మ్యాచింగ్ అనే కాదు, లెఫ్ట్ సైడ్ టేబుల్ రికార్డ్స్, రైట్ సైడ్ టేబుల్ రికార్డ్స్, మ్యాచింగ్ రికార్డ్స్ అన్ని కావాలి నాకు. ఫుల్ అంటే లెఫ్ట్ ఔటర్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు నువ్వు.
ఆ టేబుల్ రికార్డ్స్ నాకు మిస్ అవ్వకూడదు. ఇంకా ఏమైనా మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే రైట్ టేబుల్‌లో తెచ్చేసేయి. ఓకే. రైట్ ఎవడ చేయాలంటే నువ్వు కాన్సంట్రేట్ రైట్ టేబుల్ మీద చేస్తున్నావు. అంటే రైట్ టేబుల్‌లో ఉన్న రికార్డ్స్ అన్నీ నాకు ఖచ్చితంగా కావాలి. విత్ మ్యాచింగ్ రోస్ విత్ లెఫ్ట్ టేబుల్. ఓకే. సో, ఇది చాలా క్లియర్‌గా మనము ఇది కన్‌ఫ్యూజన్ లేకుండా చెప్పుకున్నాము. ఈ జాయింట్స్ పార్ట్. నీకు చాట్ విండోలో కూడా ఇది జస్ట్ నీకు పింగ్ చేస్తా. ఇది సింపుల్‌గా ఉన్నా నీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ చూసిన వెంటనే మనకొక బేసిక్ ఐడియా వచ్చేస్తది. అందుకని నేను నీకు పింగ్ చేశా.